శనీశ్వరుడు మహానుభావుడు. ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్వర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్వర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటాడు. శనీశ్వర గ్రహం ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చింది అనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏళ్ళనాటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది ఆ గ్రహం యొక్క కారకత్వం, అది ఆయన దోషం కాదు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపములను శనీశ్వర గ్రహం ఆ విధమైనటువంటి దుఃఖ రూపంలో పోగొట్టేస్తూ ఉంటాడు. శనీశ్వర గ్రహం ఎలా మెల్లమెల్లగా నడుస్తుందో అమ్మవారి యొక్క నడక అంటే పాదములను ఆశ్రయించి కదు ఉంటుంది. పాదములు కదిలితే నడక. అమ్మవారి నడక శనీశ్వర గ్రహంలా ఉంటుంది. శనీశ్వరుడు అంటే శనైహి చరహ, మిగిలిన గ్రహాలుగా ఆయన వేగంగా కదలడం. ఆయన చాలా మెల్లగా నడుస్తాడు కాబట్టి మందుడు అని పేరు. మందగతి అంటే మెల్లగా నడవడం. మెల్లగా నడిచేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి శనీశ్వర గ్రహం జాతకంలోకి ప్రవేశిస్తే చాలా మెల్లగా వెడతాడు. శనీశ్వరుడు